వెళ్ళిపోతుంటుంది. నాకెందుకో నేను లెక్కలు చదువుకున్నామని మా పట్టు సత్యన ఉన్నాడు చేసి నా బాల్యమిత్రులు. సాహిత్యంలో ఇంటర్ తర్వాత డిగ్రీలో పడ్డాను. 1979 నుంచి అట్లా రాస్తున్నా. 99లో మొదటి పుస్తకం మౌన సముద్రం వచ్చింది. అప్పుడే నేను ఒక సాహితీ సంస్థను స్థాపించాలనుకొని నాకు ఇష్టమైన బెంగాలీ రచయిత శరత్చంద్ర చటోపాధ్యాయ పేరు మీద ఒక సంస్థను పెట్టినాను. అది డిసెంబర్ 29, 1999. డిసెంబర్ 29 నాడే జరపాలి ఈ సభను. కానీ మా నిత్యానందరావు గారు విజయవాడ అటు వెళ్ళేది ఉంటే 5 నాడు జరిగినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడు ఒకటే పుస్తకం రాసిన మౌన సముద్రము. అది నేను కొద్దిగా సముద్రం మౌనంగా అసలే ఉండదు, నేను ఆ పేరుని ఎంచుకున్నాను. అది నాకు ఇష్టమైన పేరు. చాలా తృప్తిగా, అప్పుడు నా వయసు 39 ఏళ్ళు, ఇవాళకి 25 ఏళ్ళు అవుతుంది ఆ పుస్తకం వచ్చి. సంస్థ వెలిసి కూడా కరీంనగర్లో ఆవిష్కరించాను. అప్పటికి ఇప్పటికి 40 పుస్తకాలు వేశాను. ఇంగ్లీష్లో రాశాను, హిందీలో రాశాను, అనువాదాలు చేశాను, కవితల పోటీలు పెట్టాను, చిత్రలేఖనం పోటీలు పెట్టాను, కవులను గౌరవించాను. ఇలా పోతూ ఎందరో పరిచయం అయ్యారు. ఇవాళ మన జనవరిలోనే కలకత్తా కూడా వెళ్ళి వచ్చిన, ఆ శరత్చంద్రుని ఊరును కూడా చూసి వచ్చిన. మరి ఆ సందర్భంగా ఒక మంచి కార్యక్రమం చేయాలని రజతోత్సవాలు సంకల్పించుకున్నా. అది చాలా విధాలా కలిసి వచ్చింది. నేను చార్ధామ్ యాత్ర చేసి వచ్చిన, ఆ పుస్తకం వచ్చింది. మౌన సముద్రం మళ్ళీ వేయాలనుకున్న 25 పుస్తకం ఇస్తున్నా. మౌన సముద్రాన్ని ఐ హ్యావ్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇంగ్లీష్. మేడం కావేరి చటోపాధ్యాయ, she wrote a good foreword for that. She read all of my poems. So I am very thankful to her for writing and giving good advice for that book. అది ఇవాళ రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సందర్భంగా నేను మా అమ్మ మీద కూడా ఒక పుస్తకం రాశాను 2-3 ఏళ్ల క్రితం. అది రమేష్ నారాయణ గారు ఇంగ్లీష్లోకి అనువాదం చేశారు. అది కూడా రిలీజ్ అవుతుంది. ఆ అమ్మ పుస్తకము ఇంగ్లీష్లోంచి తెలుగులోంచి ఇంగ్లీష్లోకి వచ్చి, ఇంగ్లీష్ నుంచి ఫ్రెంచ్లోకి వచ్చి, ఫ్రెంచ్లోంచి జాపాన్లోకి వచ్చి, నెక్స్ట్ ఇయర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్డ్ ఇన్ బెంగాలీ. మన మేడం చేస్తుంది, హిందీలో కూడా వస్తుంది. అంటే నాకు ఏదో మా అమ్మ గొప్పతనము, మా సత్యానం తెలుసు, ఒక బీద తల్లి, ఏం తెలియదు, కష్టజీవి. ఆమె పుస్తకము నేను 40 రాస్తాను. ఆమె పుస్తకాన్ని 5 భాషలోకి వెళ్ళిన ఆమె గొప్పతనం రియల్. ఆ సబ్బన్ నాగమ్మ కష్టజీవి, అసలు ఆమె గాడెస్ ఆఫ్ వర్క్ అనాలి, శ్రమజీవి. ఆమె అంతే, పాపం ఏమీ తెలియదు. మా సత్యానకు నేను దగ్గర తెలుసు కాబట్టి, మా వాడకట్టు కాబట్టి, నా లైఫ్ తెలుసు కాబట్టి, మరి ఈ సందర్భంలో ఒక 3 అవార్డులు ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నా. అందులో ఐ హ్యావ్ చూజన్ శ్రీమతి కావేరి చటోపాధ్యాయ. She wrote a good, what is that, peeping through my window, autobiography. ఆమె ఒక క్యాన్సర్ బాధితో ఎదుగమించి జీవితంలో గెలిచిన ఒక వనిత. ఆమె మంచి స్కాలర్, టీచర్, మంచి గుడ్ నైస్ లేడీ, కరేజియస్, దేనికి భయపడదు. క్యాన్సర్ వస్తే ఏంటండి ధైర్యంగా ఎదుర్కొన్న వీరవనిత ఆమె. నిజంగా చెప్పాలంటే మరి అలాంటి పుస్తకానికి మేము అవార్డు ఇవ్వదలుచుకున్నాము. ఆమె పరిచయం కావడానికి మా నిత్యానందరావు కారణం. ఆమె యొక్క పుస్తకాన్ని నిత్యానందరావు తెలుగులోకి చేశారు. అది కూడా యాదృచ్ఛికంగా ఒక ఎగ్జిబిషన్ పోతే కనిపించిందట, తీసుకున్నాడు, నచ్చింది, ఈ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు. అప్పుడు వి డిస్కస్డ్ అబౌట్ సంథింగ్ అబౌట్ దట్ నావెల్, దట్ నేమ్ ఆటుపోట్ల కావేరి. ఆమె పేరు కావేరి, బట్ ఆటుపోట్ల కావేరి, అప్స్ అండ్ డౌన్స్, అలలు వస్తాయి కదా, ఎత్తుపల్ల సముద్రం అలలు, వేవ్స్ వస్తాయి కదా, అలాంటి ఆ పేరు పెట్టి. అప్పుడు నాకు మేడం కొద్దిగా ఫేస్బుక్ పరిచయం అయ్యి, she followed me, she read all of my poems. So I decided to give one award on the name of my mother on the occasion of the Sharat Sahithi Kala Sravanti. I declared one award to her, and I am also declared award to the translation book of Adupotla Kaveri, ట్రాన్స్లేటెడ్ బై నిత్యానందరావు, ఆత్మీయ మిత్రుడు. వారి ద్వారానే పరిచయం అయింది. ఇది నిజంగా ఆమె ఎక్కడో బెంగాలీ, నేను ఎక్కడో కరీంనగర్, వారు నిత్యానంద, వారు ఇంకా బ్రిడ్జ్ బిట్వీన్ us. నిజంగా నేను అన్నాను, మేడం యు ఆర్ ఏమన్నా మెసేంజర్ సెంట్ బై గాడ్ అన్నాను. నో, అవర్ నిత్యానంద ఈజ్ ద ఏంజెల్, she said. అంటే ఒక యాదృచ్ఛిక సన్నివేశం.
ఆ 2 అవార్డులతో పాటు మా రమేష్ నారాయణ గారు ఒక 43 పుస్తకాలను తెలుగులోకి చేశాడు. వారికి కూడా ఒక అవార్డు ఇవ్వాలని, మా అమ్మ పుస్తకాన్ని చేశానని వారికి కూడా అవార్డు డిక్లేర్ చేసినాను. 5,116 మొదటిసారి ప్రేమతో ఇస్తున్నాము. మేము 50,000 ఇస్తాము, 5 లక్షలు ఇస్తాము. బట్ వీఆర్ షోవరింగ్ అవర్ లవ్ అండ్ అఫెక్షన్ and felicitating them to inviting to this Karimnagar. She came from Calcutta. Really wonderful thing. Her daughter lives in Bangalore. So from Bangalore, వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ దే కేమ్. సో మరి మన సమయం చాలా విలువైంది కాబట్టి నేను ఈ విషయాలు చెప్తూ నాకు అందరు మిత్రులు సహకరించారు, ఎందరో పాల్గొన్నారు. ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, కలకత్తా వెళ్ళినా, జైపూర్ వెళ్ళినా, భువనేశ్వర్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా నాకు మన 2 రాష్ట్రాల్లో చాలా మంది మిత్రులు ఉన్నారు. మరి అదంతా నాకు సాహిత్యం ఇచ్చింది. మరి ఈ సందర్భంగా మీ అందరి ముందు ప్రేమతో నేను ఈ